హాయ్ అండి. మనం ఈ రోజైతే రాజమండ్రి వచ్చామన్నమాట. రాజమండ్రి అతి దగ్గరలో మీకు గోదావరిని చూపిస్తున్నాను. ఇక్కడే మనకి ఉమాలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. దండం పెట్టుకుని నేను ఇంకైతే ఆ గోదావరి వ్యూ అయితే చూపిస్తాను. అసలు ఎంత బాగుందో చూడండి. గోదావరి ఉప్పొంగుతుంది. దగ్గర నుంచి వ్యూ చూద్దరిగాని రండి. ఫస్ట్ టైం నేను ఇంత దగ్గర నుంచి చూడడం, అది వర్షాకాలం. అసలు గోదావరి ఎలా పొంగుతుందో చూడండి. హా ఇక్కడే హనుమాన్‌ది విగ్రహం ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అదిరిపోతుంది. గోదావరి పరవళ్ళు తొక్కుతుందంటారు. మనం న్యూస్‌లో చూస్తుంటాం గదా! అబ్బా! ఎంత బావుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడే ఒక ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కూడా ఉంది. దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఆంజనేయ జయ ఆంజనేయ. రండి దగ్గర నుంచి గోదావరిని చూద్దాం. ఆ గంగమ్మ తల్లి ఎలా ఉప్పొంగుతుందో చూడండి. అబ్బా! నాకైతే చాలా చాలా నచ్చిందండి. వ్యూ అయితే సూపర్ ఉంది. చూడండి అక్కడ గోదావరి మీద ఉన్న ఆనకట్ట చూపిస్తాను. కింద వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా మొత్తం కంప్లీట్ గా ఎలా అంటే వర్షం బాగా పడుతుంది కదా! ఇప్పుడు స్టిల్ పడుతుంది వర్షం. ఇలాంటి టైంలోనే అసలు గోదావరి అందాలు మనకి బాగా చూడొచ్చు అని చెప్పి ఈ టైంలో మేము చూస్ చేసుకున్నాం. అసలు ఎట్లా ఉందో చూడండి. కొంచెం వాటర్ ఫ్లో అవుతూ ఉంటది కాబట్టి కొంచెం బురద నీరు అనేది కనిపిస్తుంది. బట్ రియల్లీ సూపర్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. వ్యూ అయితే అదిరిపోయింది. వావ్! నైస్. ఇక్కడ చూస్తే కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామి టెంపుల్, అలానే శివాలయం ఉంది. అలా హనుమంతు విగ్రహం ఉంది. ఆ గంగాదేవి విగ్రహం కూడా ఉంది చూడండి అక్కడ. మనకి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి కదా! అప్పుడు మనకి ఇదంతా మొత్తం చాలా బాగా చేస్తారు. ఐ థింక్ నెక్స్ట్ వచ్చే 2027కో ఇక్కడ గోదావరి పుష్కరాలు వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్లో అయితే ఎలా ఉందో. నేనైతే చాలా దగ్గరకంటే వచ్చేసాను. ఆ లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి, దండం పెట్టుకుందాం అనిపిస్తుంది కానీ ఎంత పసిరి పట్టేసిందండి. ఎక్కడ జారుతుందని చెప్తున్నారు. కొంచెం డేంజర్ ఉంది కాబట్టి వద్దు అని చెప్తున్నారు. ఆ అందుకని చెప్పి దూరం నుంచే గంగమ్మ తల్లికి నేను చెప్పులు తీసేసి దండం పెట్టుకుంటా. అమ్మ ఇంత దగ్గర నుంచి చూస్తే భలే అనిపిస్తుంది. అటు చూడండి ఒక చిన్న తెట్ట లాంటిది ఉంది. దానిపైన కాకులు బర్డ్స్ అనేది ఎలా వెళ్తున్నాయో బాగుంది కదా. చాలా బాగుంది. అసలు ఎలా ఫ్లో వెళ్తుందో చూడండి. మంచి ఎంజాయ్ చేస్తున్నాయి. అది ఏంటండి ఒక చేపలా ఉంది. అంటే ఒక గడ్డి తెట్టేనా? ఆహా ఓకే. అలా ఫ్లో వెళ్ళిపోతుంది. అదేదో ఉంటే ఫుడ్ అవి తింటున్నాయి. మనం ప్రస్తుతం అయితే గోదావరి డ్యామ్ కింద అయితే ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పెద్ద కాలువ నుంచి వాటర్ని గేట్లు ఎక్కిస్తే వర్షాకాలంలో గేట్ల నుంచి బయటకు వచ్చేసిన ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది పిల్ల కాలువల్లోకి కలిసిపోయి వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ కొన్ని లక్షల ఎకరాలను తడుపుతూ ఉంటుందండి. పంట పొలాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల పంటలు పండించుకోవచ్చు. మిగతా వాటర్ ఏదైతే ఉందో అదైతే మాత్రం మనకి సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉందండి. వర్షాకాలం అయితే అసలు చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడ నుంచి అసలు రావాలని అనిపించట్లేదు. ఆ పచ్చని చెట్లు చుట్టూ వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఇప్పుడు నేను గోదావరి ఆనకట్ట మీద కూడా వెళ్ళి మీకు వ్యూ అంతా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా గోదావరి. అసలు ఎంత అందంగా ఉంది చూడండి. చుట్టూ పచ్చదనం అసలు అద్భుతం అన్నమాట. నిజంగా ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి ప్లేసులకు వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ సౌండ్ అనేది కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడే చేపల మార్కెట్ కూడా ఉంది. మామూలుగా అయితే ఇక్కడ అంతా ఫుల్ ఉంటుంది అంటండి. కాకపోతే వర్షం బాగా పడుతుంది. వర్షాకాలంలో వేటకి వెళ్ళనివ్వరంటండి. కాకపోతే ఇక్కడ కొంతమంది అయితే చేపలు పెట్టారు. అది కూడా ఎవరో కొద్దిగా డేర్ చేసి వెళ్ళిన వాళ్ళే. మిగతా వాళ్ళు అయితే అసలు వెళ్ళరంట. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అనేది ఒక్కోసారి ప్రమాదాలు అయితే ఉంటాయి కాబట్టి. ఏంటది? ఉల్లింక. మరి ఇవి కొరమీను. ఇవి కూడా కొరమీను. ఓకే. అవి బొమ్మిడాయలు. ఈ పెద్ద చేప ఎంతసేపు అయిందమ్మా ఈ పట్టి? గంట అవుతుంది. అంటే లైవే కదా. ఎంత ఉంటుంది ఇది కొరమీను? కిలో 200.
ఇక్కడ గోదావరిలో కిలో 250 అంటండి కొరమీను. ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఏమన్నారు గుమ్మడికాయలా? ఏంటవి? ఇవి కొరమీను. ఇవి పండుగప్పలా వరుసలు. ఎట్లా ఇవి కిలో? 300. ఈ రొయ్యలు ఎంతమ్మా? రావాలా? బొమ్మడాలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. గోదావరి ఏమో రుచిగా ఉంటాయి. అలా చెప్పింది కదా 1 అవర్ బిఫోర్ అట్లా పట్టుకున్నారని. కొన్ని అయితే అప్పుడప్పుడు పట్టుకుని కూడా తీసుకొస్తారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ రుచి విషయంలో చాలా బాగుంటాయండి. గోదావరి చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఏం చేపమ్మా? గంజు అంటే ఇది ఎంత కిలో ఉంటుందా? చేపలకి ఎంత ఉంటుందో చేప? 300. 3000. ఈ చేప 3000 అంటే పేరు కూడా కొత్తగా ఉంది. రాజమండ్రి వచ్చి గోదావరి బ్రిడ్జ్ దగ్గర రాకపోతే ఎట్లా అండి? ఇదే గోదావరి బ్రిడ్జ్. అబ్బా ఎంత అందంగా ఉందో చూడండి. అటు చూడండి, వ్యూ చూపిస్తా. ఫ్లో ఎట్లా ఉందో. సౌండ్ అయితే బాగా వస్తుందండి. మీకు అక్కడికి వెళ్ళి దగ్గరగానే చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. రాజమండ్రిలో చూడదగ్గ ప్రదేశాల్లో ధవళేశ్వరం బ్రిడ్జ్ ఒకటండి. మనం అయితే పైన ఉన్నాము, డ్యామ్ పైన. సో ఇక్కడ ఎంత సౌండ్ వస్తుందో తెలుసా అండి, అసలు చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూడాలంటే వర్షాకాలమే రావాలి. అసలు అద్భుతంగా ఉంది. అసలు ఆ సౌండ్కి కొంచెం భయం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కనిపిస్తుందో వాటర్ అనేది. ఇది పైన ఉందన్నమాట. ఇక్కడ నుంచి వాటర్ మీకు చూపిస్తాను, అది కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా కిందకి వెళ్ళిపోయి వాటర్ అంతా మనకి సముద్రంలో కలిసిపోతుంది. అసలు చాలా విపరీతమైన సౌండ్ అన్నమాట. ఎంత భయంకరంగా ఉందంటే గోదావరి అసలు ఆ నదిని చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది. ఆ వాటర్ సౌండ్కి అసలు వాయిస్ కూడా సరిగ్గా క్లియర్గా రావట్లేదు. ఇక్కడ చూస్తున్న ఇది వాటర్ అంతా కూడా మనకి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ వాటర్ని అంతా సేవ్ చేయగలిగితే ఎన్ని పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ వాటర్ అంతా అలా వేస్ట్గా సముద్రంలో కలిసిపోతుంది చూసి బాధ అనిపిస్తుంది. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ ఇసుక అయితే ఏదైతే ఉందో మనకి గోదావరి నుంచే తీస్తారండి. ఇదంతా అసలు ఎంత బాగుందో. మనకి వ్యూ మనం ఆస్వాదించాలి, గోదావరి అందాలంటే కంపల్సరీగా వర్షాకాలం అయితేనే రావాలి. ఎందుకంటే ఎంత అందంగా మనకి వేరే సీజన్లో అయితే ఉండదు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాతో పాటు కూడా మీరు కూడా చూసి ఈ గోదావరి అందాలని ఇవన్నీ చూసారనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఎవరో ఒక వేటకి వెళ్తున్నారండి. కాకపోతే ఎవ్వరు వెళ్ళట్లేదు, ఒక్క పర్సన్ మాత్రం వెళ్తున్నాడు. అందులో 2 ఉన్నారు. అది చాలా డేంజర్ అండి బాబు. అసలు ఇలాంటి టైంలో అసలు వేటకు వెళ్ళొద్దు. రండి ఇక్కడ గోదావరి ఉగ్రరూపం చూడండి ఎంత భయంకరంగా ఉందో. అసలు సౌండ్కే చాలా భయం వేస్తుంది అసలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.